కదా. సో ఇంటి దగ్గర అరౌండ్ 11:30కి బయలుదేరిండంట. ఏది మన సికింద్రాబాద్ వాళ్ళ ఎక్కడ నేరేడుమాట ఇక్కడ సికింద్రాబాద్ సంవేర్. సో తిరుమలగిరి సంవేర్ ఇక్కడ. సో అయితే అదొక అప్డేట్. తర్వాత హర్ష కుమార్ గారు అక్కడెక్కడో ఏది వెనక నుంచి వచ్చిండ్రు అని చూపెడుతున్నారు, ఆడ మంట పెట్టింది అది చూపెడుతున్నారు. అక్కడ ఒక గోనె సంచి ఏమంటారు, జోరతట్టు అంటారా, ఏమంటారు, మేము జోరతట్టు అంటాం. సో గోనె సంచి అంటారు. ఓకే, అది దాని మీద అయితే రక్త మరకలు ఉన్నాయి. సో అది మన హర్ష కుమార్ గారు చూపెడుతున్నారు. అది కాకుండా ఇంకా నా మెయిన్ ఆ సీక్రెట్ బ్రదర్ షేర్ చేస్తున్న సోర్స్ ని నేను నేను ఏం చెప్పినా ఆ బ్రదర్ రిక్వెస్ట్ చేస్తాను. నన్ను మీరు ఎంత తొందరగా ఇది పబ్లిష్ చేయండి అంటే ప్రజలకు చెప్పండి. అంటే ఆయన తాపత్రయపడుతున్నాడు, ఆయన ఈ ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తుండు. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రజలకు అప్డేట్ చేయాలని ఆయన బాధను మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ క్రమంలో ఆ బ్రదర్ ఈ రోజు నాకు ఇది నిన్న ఒక మెసేజ్ పెట్టిండు, ఈ రోజు ఒక మెసేజ్ పెట్టిండు. సో నిన్న లైవ్ అయిపోయినాక పెట్టిండు. సో ఇది అప్డేట్ చేయమని చెప్పిండు. ఓకే, సో ఆ క్రమంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చివర్లో మీ కామెంట్స్ అవుతా. ఓకే, సో ఏమన్నాడు అప్డేట్. ఆఫ్టర్ ఫిక్సింగ్ ద డీల్ అండ్ గివింగ్ ద స్పెసిఫికేషన్స్ దే మెట్ ఎ ఫేక్ లేడీ పాస్టర్ హూ ఈస్ రన్నింగ్ ఏ చర్చ్ ఇన్ రాజమండ్రి. దాని అర్థం ఏంటంటే ఇది ఒక లేడీ పాస్టర్, ఒక ఫేక్ లేడీ పాస్టర్, ఓకే, ఒక చర్చ్ నడుపుతుందంట రాజమండ్రిలో. ఓకే, సో ఆమె ఒక డీల్ చేసుకుంది. అట్లనే ఆ యొక్క హత్యకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఎక్కడ ఏం చేస్తున్నారు ఏంది అనేది ఆమెకు వివరించడం జరిగిందంట. ఓకే, ఏది రాజమండ్రిలో ఒక చర్చ్ నడుపుతుందంట ఫేక్ లేడీ పాస్టర్. దే ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ టు హర్. అంటే ఆఫర్డ్ హర్ 10 lakhs. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఎ డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్. ప్లీజ్ వెయిట్, వి ట్రై టు గివ్ హర్ నేమ్. ఓకే, ఏం చెప్పిండి ఇక్కడ, ఆ ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఒక చర్చ్ నడుపుతున్నది. సో ఆమెకు ఈ దుర్మార్గులు 10 లక్షలు ఇచ్చారు. అట్లనే ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ ని ప్రీచ్ చేయడానికి ఆమె ఇన్వైట్ చేసింది. ఆమె ఆ పర్టికులర్ డేట్ ను కూడా తీసుకున్నది. అంటే ఆ 24th, 25th, 26th ఆ 3-4 రోజులు ఉన్నాయి కదా. సో ఆ 4 రోజులు అయిపోయినాక ఆయన మహారాష్ట్రకు పోదాము, అక్కడ కూడా ప్రీచ్ చేద్దాము. మహారాష్ట్రకు పోదాం, ప్రీచ్ నాకు తెలియదు కానీ మహారాష్ట్రకి అయితే పోదామని ప్లాన్ ఉందండి అక్కడ నుంచి, రాజమండ్రి నుంచి. ఓకే, సో 24th, 25th, 26th, 27th ఏదో ఉందా మన దగ్గర ఉందా ఇప్పుడే చెప్తా. ఇది కాదు, ఇది ప్రవీణ్ పగడాల గారు వచ్చిందే ఈ మీటింగ్స్ కోసం. ఇది వాళ్ళు పోస్ట్ చేశారు. ఏముంది, ఆ చర్చిలో మాట్లాడింది కూడా ఉంది మన దగ్గర ఆడియో. ఇక్కడ ఇది బేతేలు ప్రార్థనా మందిరం తెంప ఏందో మీకు ఐడియా ఉంటుంది, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెంప ఏదో ఉంది. జీసస్ ఎలీషా మినిస్ట్రీస్ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలంట. 25, 24, 25, 26, 27 గురువారం ఇక్కడ కట్ అయింది. గురువారం రాత్రి వరకు 11 గంటలక, ఇది 1 గంటక, మరియు సాయంత్రం 7 గంటలకని ఉంది. వీళ్ళందరి ఇన్విటేషన్ ఇది దాన్ని ఏమంటారు, ఇన్విటేషన్ సంబంధించింది. వాళ్ళు మీకే తెలవాలి వాళ్ళు ఎవరెవరు. ప్రవీణ్ బ్రదర్ ఉన్నాడు, ప్రవీణ్ బ్రదర్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు నాకు వాళ్ళ పేర్లు ఇక్కడ రాసిరు. కానీ ఇక్కడ పైన అంతా ఇది వేరే టైప్ చేసిరు, అది కనబడుతుంది సరిగ్గా. ఓకే, సో మన దగ్గర ఆడియో కూడా ఉంది, చూద్దామా. నమస్తే అండి, ఇది జీసస్ ఏలియా మినిస్ట్రీ అండి, తెంపల్లి. పాస్టర్ గారు, నా పేరు తెంపల్లి అంట. నేను సేవకుండండి. అది మన ప్రవీణ్ పగడాల గారు మన మీటింగ్స్ కి ఇన్వైట్ చేశారా మీరు? అంటే మీ పోస్టర్ సర్క్యులేట్ అవుతుంది బయట. మీటింగ్ వస్తాను. 24వ తారీఖు సాయంత్రం కదా మీటింగ్. ఆయనకి 24వ తారీఖు సాయంత్రం కదా మీరు మీటింగ్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ 24 రావాల్సి ఉంటే ఆయన 25కు మార్చుకున్నారా? మరి ఆయన 24 కదా బయలుదేరింది విజయవాడకి.
ఆ? ఎక్కడ చూసుకొని రావడానికి మీటింగ్ వల్ల చూసుకొని రావడానికి సరే అది స్లో ఉన్నట్టు వినబడతలేదు కావచ్చు, కానీ మొత్తం మీద అయితే ఒక బ్రదర్ అయితే అడిగే ప్రయత్నం చేసిండు. మరి 24 రావాల్సింది 25 రావాలని. మీకు ఆయన విన్నాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిమ్మల్ని పోలీసులు విచారించారండి? మిమ్మల్ని పోలీసులు కలిశారా? మిమ్మల్ని పోలీసులు విచారించారా? మీ దగ్గరికి మీటింగ్ రావాలి కదా అని అడగలేదు ఎవరు? అడిగారు పోలీసుల దగ్గర ఎవరు అడిగారు, ఫోన్ చేసి అడిగారా, వచ్చి అడిగారా మిమ్మల్ని? ఫోన్ చేశారు. మీ దగ్గర 20 మీ దగ్గర మీటింగ్స్ రావాలి కదా, మీరు మిమ్మల్ని విచారించలే ఎవరు? ఆహా ఆహా. మరి ఇంత ఇంత జరుగుతున్నప్పుడు మిమ్మల్ని విచారించాలిగా. మీ దగ్గరికి మీటింగ్ వస్తున్నప్పుడు మిమ్మల్ని వచ్చి విచారించాలి కదండి మామూలుగా అయితే. సో మరి ఈ పోలీసులు మీ దగ్గరకు వచ్చి విచారించలేదా అని అడుగుతున్నాడు. అంటే మిమ్మల్ని పోలీసులు వచ్చి ఏం అడగలేదా అని అడుగుతున్నాడు. ఆయన ఏం సమాధానం చెప్తాడు విందాం. తెలియకపోయినా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మీరు మీటింగ్ పిలిచారు కదండి, మరి మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేశారు, మీరు ఎప్పుడు పిలిచారని మిమ్మల్ని అడగాలి కదా. ఎందుకంటే మీ 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 చర్చ్ ఏరియా నుంచే పొట్టిపాడు దాటుతుంది కదా టోల్ గేట్, అవునా కదా? పొట్టిపాడు టోల్ గేట్ మీ దగ్గరే కదా, మీ పక్కనే కదా. మరి అది అడగలేదు కదా మిమ్మల్ని ఎవరు. సరేనండి, అయితే ఓకే అండి. అదే మిమ్మల్ని విచారణ చేయలేదా? మరి మీ 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 చర్చ్ దాటి ముందుకు పోతేనే కదా పొత్తిపాడ, ఆ టోల్ గేట్ వస్తుంది కదా అని అంటున్నాడు ఈ బ్రదర్, ఈ ఫోన్ చేసిన బ్రదర్. ఓకే పాస్టర్ గారు, ఓకే అండి. మనకేం తెలియదు అయ్యా, అదే మనకేం తెలియదండి. మన సేవకుడికి అలా జరిగింది, అలా ఎలా జరుగుతుంది? మీరేమో 24వ తారీఖు మీటింగ్ ఉంది కదా, పోస్టర్ మీద 24 ఉంది. 24వ తారీఖు ఎవరు వచ్చారు మరి మీటింగ్ కి? ఎవరు? ఏటపాలెం జేమ్స్ గారు 24వ తారీఖు చెప్పారు. ఓకే. సో డేట్ మారింది కదా, ఎందుకు మారింది అని అడుగుతున్నాడు ఆ బ్రదర్. అడిగితే ఏటపాలెం జేమ్స్ గారు చెప్పారు, నాకు తెలియదయ్యా అని ఆ పాస్టర్ చెప్తుండ. ఏం పేరు, తెంపల్లి చర్చిలో ఉండే ఒక పాస్టర్ గారు. యాక్చువల్ గా ప్రవీణ్ పగడాల గారు చెప్పాలా 24వ తారీఖు? వాళ్ళు మార్చుకున్నారా? జేమ్స్ గారును ప్రవీణ్ గారు మార్చుకున్నారు మీటింగ్. మీరైతే 24వ తారీఖు. మామూలుగా అయితే 24వ తారీఖు ప్రవీణ్ గారు రావాల్సి ఉంటే జేమ్స్ గారు వచ్చారు, అంతేనా? ఓకే. సో అది మిత్రులారా, సో చెప్పిన 3 minutes ఉంది. సో ప్రవీణ్ 24 రావాల్సింది అదే. జేమ్స్ గారికి ప్రవీణ్ గారికి తెలుసు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని చెప్తున్నాడు. సో అది ఆ యొక్క మీటింగ్ రిలేటెడ్ చెప్పిన తర్వాత మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే, ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా. ఏమని, ఆఫర్డ్ హర్ 10 lakhs, షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఏ డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్. ఎవరు ఆమె పేరు ఆయన చెప్తా అన్నాడు. ప్లీజ్ వెయిట్, వీ ట్రై టు గివ్ హర్ నేమ్. సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఉంది, 10 లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్, అందుకని ఆమెకు 10 లక్షలు ఎందుకు ఇచ్చారు అంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ని అక్కడికి తీసుకురావడానికి. సో ఆమె కూడా ఆ చర్చిలో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ 4 రోజులలో అని అర్థం దీనిలో. ఓకే, అర్థమైందా? సో అంటే ఆమెకు అన్నీ తెలుసు, ఏది ఎట్లా చంపుతారు ఏంది, ఎవ్రీథింగ్ నోస్ అనేది దీని సారాంశం. ఓకే, తర్వాత అది నిన్న చెప్పిండు అది. ఓకే, నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్, నాకు మెసేజ్ పెట్టిండు. ఏమని, ఆమెను ఫోటో కూడా పంపించిండు ఆమెది. సో మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మళ్ళీ నన్ను తిట్టకండి. ఓకే.